mobility, electric mobility, retail trade, textile and apparel, MSME, automobile and auto companies, electronics, food processing, solar manufacturing, ultra mega integrated automobile, ఇవన్నిటిపైన పెట్టాము దిశ. దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియా నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా, చాలా కాంపిటీషన్ ఉంది, వస్తాం, మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారని అడిగే పరిస్థితికి వచ్చాను. నేను 6 నెలలు టైం ఇవ్వండి, మీరు 8 నెలలు టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి, ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేయించి 5 సంవత్సరాల్లో కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కారు మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తామంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్, ఒక మోడర్న్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష ఇసుజీ, హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్కి కూడా వెళ్ళాను, ఊరికే రాలా. ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళు వేధించచ్చు అని మనం అనుకుంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి నేను ఆ అపోలోతో ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు, వీళ్ళలో చాలామంది బాధపడ్డారు, కళ్ళని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కియా మోటార్స్ యాంక్సిలరీ యూనిట్స్ అన్నీ వస్తే అన్నీ పారిపోయినాయి. అదే మరిగా అపోలో అయితే మొత్తం రాష్ట్రానికి రావడం మానేశారు. ఇలాంటి 1-2 కాకుండా అన్ని ఇండస్ట్రీస్ ఇది మరిగా వచ్చాయి. ఈరోజు ఎనర్జీ, సీమెన్స్, సుజిలాన్, ఇవన్నీ కూడా గ్రీన్కో, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. టెక్నాలజీ అయితే ఫాక్స్కాన్, నాకు బాగా ఫస్ట్ యూనిట్ శ్రీ సిటీకి వచ్చింది. నేను సిఏఎంని కొత్తల్లో తమిళనాడులో వాళ్ళకి ఇబ్బందులు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే వాళ్ళని బయట కూర్చొనబెట్టి మీరు ఏం కావాలో చెప్పంటే మా సెక్రటరీ తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేసి క్యాబినెట్లో నెక్స్ట్ డే శ్రీ సిటీలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా 1 by 1 ఒక ఇండస్ట్రీ కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీని సెల్కాన్, ఎస్సిఎల్, డిక్సన్, పేటిఎం అన్నీ తీసుకొచ్చాం. ఫార్మా అయితే రెడ్డి, జిఎస్కే ఇవన్నీ వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పెప్సికో, అదే పెప్సికో, మండలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి. కడాన ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. టెక్స్టైల్ కూడా ఆ జాకీని తరివేశారు. వాడు పాపం ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం. అయితే ఆ దిశ ఇక్కడ ఒకసారి చూస్తే 1924లో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఈ రాష్ట్రానికి మేము రాము, ఈ రాష్ట్రంలో మేము భరించలేము, మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు. అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విండ్, సోలార్ ఈ 2 ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఎంఓయూలు చేసి ఆపరేషన్కి వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగారు, మీ వల్ల భారతదేశం యొక్క రెప్యుటేషన్ పోతా ఉంది, క్రెడిబిలిటీ పోతా ఉంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టుకు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకు డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్, కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద 9,000 కోట్లు పే చేశాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ. పేదవాడు కట్టిన పన్నుని
దుర్వినియోగం చేయడం అంటే ఇది. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి.